ఒకసారి ఒక ప్రొడ్యూసర్ సినిమా ఫెయిల్ అయింది. ఆ ప్రొడ్యూసర్ కనిపించట్లేదు. కనిపించకపోయేసరికి కృష్ణ గారు హనుమంతరావు గారిని అడిగారు, ఈయన అతను కనిపించట్లేదని. అతను కనిపించట్లేదు, ఎందుకు కనిపించట్లేదంటే మొహం చెల్లక రాలేదు, మీకు కూడా బ్యాలెన్స్ ఇవ్వాలి కదా, అందుకోసం రాలేదు అది అని చెప్తే, పిలవండి పిలవండి అని అతన్ని పిలిచి, ఏమయ్యా సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన కలవకుండా పోతే ఎలాగయ్యా, మళ్ళీ ఏదో చేసుకొని చెయ్యాలి కదా అది ఇది అని చెప్పి, ఏం చేస్తాను సార్, మీకే బ్యాలెన్స్ ఇవ్వాలి నేను, మళ్ళీ సినిమా తీయటానికి నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయంటే, అవి వస్తాయి లేవా, నువ్వు కావా సినిమా స్టార్ట్ చేయవా, నీకు డేట్స్ ఇస్తాను అని అతని చేత సినిమా తీయించి కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఈయనే డబ్బులు పెట్టి డిస్ట్రిబ్యూటర్స్కి చెప్పి ఆ కాగితాల మీద అగ్రిమెంట్స్ మీద ఈయన సంతకం పెట్టి ఆయన చేత సినిమా దించాడు. అంత హెల్ప్ ఎవరు చేస్తారండి? అసలు ఎవరున్నారు సార్ అట్లాంటి హీరో? మీరు చెప్తుంటేనే నాకు అసలు ఒక రకమైన గూస్బంప్స్ వస్తుంది. తర్వాత సినిమా హెల్పింగ్ నేచరే కదండి, నాకు పర్సనల్గా ఒక హెల్ప్ చేశాడు ఆయన కృష్ణ గారు. సార్ నేను నంబూరు గుంటూరు దగ్గర నంబూరు హై స్కూల్లో నా వైఫ్ జాబ్ చేస్తుంది. ఆవిడేమో సెకండరీ గ్రేడ్ నుంచి బీఈడికి ప్రమోషన్ కావాలి, అక్కడ ఒక వేకెన్సీ ఉంది, అక్కడ ప్రమోట్ చేసి ఆ వేకెన్సీలోనే ఆవిడ అడ్జస్ట్ చేయొచ్చు. కానీ అక్కడ కొంచెం రాజకీయం చేసి అక్కడ హెడ్ మిస్ట్రెస్ ఒక ఆవిడేమో వేరే వాళ్ళని తెచ్చుకుందామని చెప్పి అక్కడ ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు నేను ఇక్కడ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను, పద్మాల స్టూడియోకి వెళ్ళి నమస్కారం అన్నాను. ఏం పంతులు గారు ఏంటి వచ్చారన్నారు. ఏం లేదండి మీతో చిన్న విషయం మాట్లాడాలండి అన్నాను. ఏంటి రండి అని అన్నాడు. అని అంటే వెళ్ళి మాట్లాడుతుంటే కూర్చోండి అన్నాడు. కూర్చున్నాను. సార్ నా వైఫ్ అక్కడ జాబ్ చేస్తుందండి నంబూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో సెకండరీ గ్రేడ్ పోస్టులో ఉంది, బీడీ పోస్ట్ ఒకటి అక్కడ ఖాళీ అయింది, అక్కడ ప్రమోట్ చేసి అక్కడే వేస్తే బాగుంటుందండి, అది మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అని అన్నాడు.